హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి మనం గోల్డ్ ట్రేడింగ్ గురించి చూడబోతున్నాం. సో మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో అయితే గోల్డ్ అనేది డైరెక్ట్ చూపెడుతుంది. బట్ ఇట్లా 4x ఇంటర్నేషనల్ వైడ్గా XAU USDT అని చూపెడుతుంది. సో మనకు బినాన్స్ అనేది వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్ కాబట్టి XAU అనేది చూపెడుతుంది ఇందులో. అండ్ ఈరోజు వచ్చేసి మనం 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది 28th 4069 దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డౌన్ ట్రెండ్ టుడే యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 4038 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 38 సో $45 అనేది డౌన్ ట్రేడ్ అవుతుంది. అండ్ కంప్లీట్ ఇట్ ఈస్ సెల్లింగ్ ఆపర్చునిటీ టుడే. సో మనకు బయింగ్ ఆపర్చునిటీ మార్నింగ్ నుంచి ఏం లేదు, బట్ మార్నింగ్ నుండి మనకైతే సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేసుకొని ఉంటే కంప్లీట్ ఇక్కడ వరకు లైక్ విత్ ఇన్ 7 hours ట్రేడ్లో మనం $40 to $45 వరకు మనం చేసుకోవచ్చు ప్రాఫిట్ అనేది. అండ్ మనకు ఫార్ ఇండియాలో అయితే రూపీస్లో ఉంటుంది, బట్ ఫారెన్ ట్రేడింగ్ నార్మల్గా ఫోరెక్స్ ట్రేడింగ్ ఏదైనా కూడా బినాన్స్లో కూడా మనకు USDT ద్వారా అంటే US డాలర్స్ ద్వారానే మనకు ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే. అండ్ మనం క్వాంటిటీ వచ్చేసి ఎలా పెట్టుకుంటామంటే చూపిస్తాం. మార్కెట్ అనేది మనకు ఎప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తుంటుంది, బట్ ఓవర్ ట్రేడింగ్ అనేది అస్సలు చేయకూడదు, ఎందుకంటే మార్కెట్ మనల్ని చాలా టెంప్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత మనీతో మనం గోల్డ్ని కొనాలనుకుంటున్నాం, లైక్ హోల్డ్ చేయడానికి కానీ బై చేయడానికి సెల్ చేయడానికి ట్రేడింగ్ కానీ. సో ఇక్కడ ప్రజెంట్ ప్రైస్ అనేది ఇప్పుడు మనకు 4037 చూపెడుతుంది. సో ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర మీరు బై కానీ సెల్ కానీ చేయాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ లైక్ ఇక్కడ చూస్తే 0.001 నుండి మనం ఇలా పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఎంతైనా మనకు ఎంత అమౌంట్ కావాలనుకుంటే అంత అమౌంట్ వరకు. ఓకే. అదేవిధంగా సేమ్ మనకు సెల్ ప్రైస్ అనేది ప్రజెంట్ ఇదే పాయింట్ నుండి మీరు సెల్ కూడా పెట్టాలనుకోండి. 4037 దగ్గర నుండి కిందికి మార్కెట్ ఎంత ధనం వెళ్తుంది అని మనం ఒక గెస్ ధర పెట్టుకుంటే సేమ్ క్వాంటిటీ ఇక్కడ కూడా సేమ్ మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లెవరేజ్ చూపెడుతుందండి. లెవరేజ్ అనేది మనం ఇప్పుడు సేమ్ నేను ఒక 1000 రూపీస్తోని గోల్డ్ కొనాలనుకుంటున్నా, 1000 ఎగ్జాంపుల్. సో 1000 పెట్టుకునే కాడ అది మనం 1 లెవరేజ్తో చేసామనుకోండి 1000 కొనొస్తుంది, 1000 రూపీస్ మందమే కొనొస్తుంది. అదే మనం ఒక 5 లెవరేజ్ పెట్టామనుకో 5000 రూపీస్ది మనం 1000తోనే కొనుక్కోవడానికి మనకు బినాన్స్ బ్రోకర్ అనేవాడు మనకు ఆప్షన్ ఇస్తాడు. సో అంతే ఫాస్ట్గా మార్కెట్ అనేది గ్రో అయ్యి మనం అనుకున్న డైరెక్షన్లో పోతే మనకు అంతే ప్రాఫిట్ వస్తుంది. అండ్ అంతే డైరెక్షన్ మనకు ఆపోజిట్గా వెళ్ళింది అనుకోండి మనకు అంతే లాస్ కూడా వస్తుంది. సో మేజర్లీ మనకు లాస్ వచ్చడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏ బ్రోకర్ అయినా కూడా ఎక్కువ లెవరేజ్ ఇస్తుంటారు. సో మనం ఆ లెవరేజ్కి అట్రాక్ట్ అయ్యి అంటే ఎక్కువ మనీ తొందర ప్రాఫిట్స్ తొందర మనీ ఎర్న్ చేయడానికి మన మైండ్ ఎప్పుడు అటు చూస్తుంటుంది కాబట్టి మనం ఎక్కువ అటు సైడ్ వెళ్తుంది. సో దానివల్ల చాలామంది ట్రేడర్స్ అనేవారు లాస్ అవుతుంటారు. మ్యాక్సిమం 100% ఆఫ్ ట్రేడర్స్లో 90% ఆఫ్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్లోనే ఉంటారు, ఎందుకంటే మెయిన్ డ్యూ టు లెవరేజ్. సో ఈ లెవరేజ్ అనేది మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం లెవరేజ్ అనేది ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే లెవరేజ్ అనేది అసలు దీనికి కారణం ఏంటి, మనకి ఎందుకు లాస్ అవుతుంది అని తెలుసుకోవడానికి లెవరేజే ప్రాబ్లం అని తర్వాత తెలుస్తుంది. ఒక మినిమం 4 to 5 years ఎక్స్పీరియన్స్ తర్వాతనే అర్థమవుతుంది.
అప్పటి వరకు తెలియనంత వరకు అసలు ఎందుకు పోతుంది, ఎందుకు డబ్బులు పోతున్నాయి అని తెలుసుకోవడానికి మనకు అసలు అర్థం కూడా కాదు, మనకు మైండ్ అనేది అర్థం కాదు. అండ్ మార్కెట్ అనేది ఎవ్రీ మినిట్, ఎవ్రీ 5 minutesకి ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది. బట్ మనకు దాన్ని ఎలా, మన మైండ్ని మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక మనం ట్రేడ్స్ ప్లేస్ చేస్తాము, ఓవర్ ట్రేడింగ్ చేసి మనీ అంతా, క్యాపిటల్ అంతా ఓడగొట్టుకుంటాం. సో కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళకి, ట్రేడర్స్కి అయినా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది చాలా బెస్ట్ అండి, ఎందుకంటే అందులో పెట్టి మనం హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం లాంగ్ టర్మ్ ఈజ్ అ వెరీ బెస్ట్. అండ్ మనం వరల్డ్లో చూసుకుంటే కూడా టాప్ ఇన్వెస్టర్స్ అందరూ, టాప్ అంటే వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్లో ఉన్న వాళ్ళందరూ ఇన్వెస్టర్స్. ట్రేడర్స్ ఎవరు టాప్ రిచెస్ట్ పర్సన్స్లో ఎవరు ఉండరు. మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను ఒక టాపిక్ ఏదైనా బేసిక్ చెప్తున్నాను. ఏంటంటే నార్మల్గా చూసుకుంటే మనకు ఇలా ఉన్నాయి కదా, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. ఓకే, ఈ పైన కొంచెం ఇట్లా మనకు ఒక లైన్ లాగా వచ్చింది అండ్ కింద కొంచెం లైన్ లాగా వచ్చింది. దీనికి చూసుకుంటే ఓన్లీ కిందనే లైన్ ఉంది, దీనికి చూసుకుంటే కింద పైన ఉంది, దీనికి చూసుకుంటే ఓన్లీ పైన లైన్ ఉంది. సో ఇవేంటంటే వీటిని విక్స్ అంటారు. సో ఈ ఒరిజినల్ బాడీ ఇది, దీని కింద ఎక్స్ట్రా లైన్ లెక్క ఉన్నది విక్ అంటారు. సో ఇది ఏంటంటే నార్మల్గా మనకు మార్కెట్లో ఇది 5 minutes టైం ఫ్రేమ్ అండి, చూసుకోండి. ఇది 5 minutes టైం ఫ్రేమ్. ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి మార్కెట్ అనేది కిందికి వెళ్ళింది. ఆ 5 minutesలోనే కిందికి వెళ్ళింది అండ్ ఇక్కడ దాకా వెళ్ళింది. 5 minutesలో వెళ్ళి ఇక్కడికి వచ్చి క్లోజ్ అయిపోయింది. సో మనకు బాడీ అనేది ఇక్కడ క్లోజ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ దానికి ఇక్కడ నుండి ఓపెన్ అవుతుంది మార్కెట్ అనేది. మళ్ళీ ఇది పైకి వెళ్ళింది, మళ్ళీ కొంచెం కిందికి వచ్చింది, మేబీ మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. సో దానివల్ల మనకి విక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ విక్స్ అనేది ఏంటంటే విత్ ఇన్ 5 minutes ఆఫ్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఆ విక్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళిందన్నమాట. అండ్ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చి క్లోజ్ అయిందన్నమాట. సో కిందికి కానీ పైకి వచ్చి క్లోజ్ అయింది. సో విత్ ఇన్ 5 minutesలో ఎక్కడ క్లోజ్ అయిందో దాన్ని ఫుల్ బాడీ, దీన్ని ఫుల్ బాడీ అంటారు. సో ఇది పైన ఉన్నదాన్ని విక్ అంటారు. సో మనకి ఇలా రెడ్ క్యాండిల్లో ఫామ్ అవుతాయి, గ్రీన్ క్యాండిల్లో కూడా ఫామ్ అవుతుంటాయి. ఓకే, అండ్ వచ్చేసి టైం ఫ్రేమ్స్. సో టైం ఫ్రేమ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను. సో మనకి ఎన్ని టైం ఫ్రేమ్స్ ఉంటాయంటే చాలా ఉంటాయి. మనకు కావాలంటే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం ఎన్ని మినిట్స్, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మినిట్స్లో కావాలంటే మినిట్స్లో వేసుకోవచ్చు, ఎందులో అంటే అలా. ఇక్కడ చూడండి, నార్మల్గా నాకు ఇప్పుడు 7 hours ఇంటర్వెల్ ఒకటి నేను కస్టమైజ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ 7 hours చూపెడుతుంది. ఇది ఇక్కడ నేను ప్రెస్ చేస్తే దాన్ని ఓకే చేసుకుంటే అది ఇక్కడ మనకు చూపెడుతుంది. సో 7 hours మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో మనకు ఇందులో చూపెడుతుంది. సో మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ 5 minutes ఇంటర్వెల్నే వాడతారు. ఓకే, టైం ఫ్రేమ్నే వాడతారు. అండ్ ఇలాగే మీకు డైలీ చిన్న చిన్న టాపిక్స్ కొన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.